Audio Jungle. జై గణేష, వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి క్రియేటర్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం శిల్పకళలో ఉన్నాం. ఈసారి అయితే శిల్పకళలో చాలా అంటే చాలా గణపతులు అయితే తయారు చేశారు. బొంబాయి మోడల్ గణపతులను తయారు చేశారు. అవి కూడా చూపిస్తా. ఇప్పుడు ఏంటిదంటే ప్రెసెంట్ ఏంటిదంటే ఇది పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. 80% అయితే పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మిగతా గణపతులు అయిపోయినాయి. అవేమో రెడీ టు బుకింగ్ ఉన్నాయి. ఒకసారి అయితే ఆ గణపతులను చూపిస్తా ఈ వీడియోలో. కానీ ఏంటిదంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 80% అయితే పెయింట్ వర్క్ అయిపోయింది. అవి ఎట్లా తయారు చేస్తారో కూడా నేను చూపిస్తా. వచ్చేసేయండి. గైస్, ఎంట్రీలోనే మనకి గద పట్టుకున్న గణపతి అయితే ఉన్నది. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్. ఒకసారి అయితే ఈ పంచవర్క్ విషయం అండి. ఆరెంజ్ కలర్ లో మనకి పంచవర్క్ ఇచ్చేసిండు. ఇంకా దీనికి షేడింగ్ అయితే కూడా ఇచ్చేస్తాడు. గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఫీట్స్ దాకా ఉంటుంది. లేట్ చేయకుండా వచ్చి బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. నేను ముందే చెప్పిన పెయింటింగ్ వర్క్ వచ్చినప్పుడే చేసుకుంటే మీకు నచ్చిన పెయింటింగ్ అయితే వేయించుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే చేంజ్ చేయరాదు. కావాలంటే బ్యాక్ అవచ్చు కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వచ్చేసేయండి. ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం. గైస్, ఇదే గణపతి అక్కడైతే కంప్లీట్ కాలే. ఇక్కడ కొంచెం షేడింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఎంత నీట్ గా డీటెయిలింగ్ అయితే తెచ్చేసాడు. ఒకసారి క్లోజ్ లాగా వచ్చేసి చూసేయండి గణపతి. గైస్, పంచవర్క్ ఏమో ఎల్లో కలర్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ లో ఇచ్చేసిండు. మళ్ళా బాడీ ఏమో ఇది నార్మల్ స్కిన్ టోన్ లెక్క ఇచ్చేసిండు. వైట్ అండ్ ఇది స్కిన్ టోన్ కలర్ ఇచ్చేసిండు. గద పట్టుకున్న గణపతి. మళ్ళీ కింద వచ్చేసి 2 మూషికలు అయితే ఇచ్చేసిండు. బ్యాక్గ్రౌండ్ ఆచి వస్తే చాలా అంటే చాలా పెద్ద ఇచ్చేసిండు. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఫీట్స్ ఉంటది. ఇక చాలా గణపతులు ఉన్నాయి. అవి కూడా చూపిస్తా. గైస్, ఒకసారి ఇళ్ళకి వెళ్ళిపోయాం రండి. గైస్, మనకైతే 15 ఫీట్స్ లా మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటో చెప్పాలా. ఈ గణపతి కొన్నే ఉన్నాయి ఈ మోడల్ గా. ఎందుకంటే ఈ గణపతి మనకి పుష్పం మీద కూర్చున్న గణపతి ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసి 4 to 5 ఫీట్స్ దాకా ఉంటుంది. 4.5 ఉంటుంది. సో గైస్, ఈ గణపతి వచ్చేసి మనకి 7 ఫీట్స్ దాకా ఉన్నది. లేట్ చేయకుండా వచ్చి బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇది ఆగస్టులోనే ఫెస్టివల్ ఉంది. మర్చిపోకండి లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసేయండి. ఇంకా చాలా అంటే చాలా గణపతులు ఉన్నాయి. అవి కూడా చూపిస్తా. సో గైస్, ఈ సైడ్ అయితే ఉన్నాయి, కానీ అవి లాస్ట్ ఇయర్ అనుకుంటా. మీకు ఒకసారి లేటెస్ట్ అప్డేట్ చూపిస్తా. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఈ గణపతులు అయితే నేను చూపెట్టా. గైస్, ఈ రోజు వచ్చేసి అన్ని ఇవే గణపతులు ఉన్నాయి. చాలా అంటే చాలా గణపతులు ఉన్నాయి. ఈ గణపతులు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 200 పీసులు అయితే ఉన్నాయి. లేట్ చేయకండి. మళ్ళీ 200 పీసులు అంటే బాగున్నాయి అనుకుంటారు. అవి జల్లి అయిపోతాయి. ఇంకా ఇప్పుడు ముంగడ షెడ్లో ఏం గణపతులు చూపిస్తా. వచ్చేసేయండి. గైస్, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఆ గణపతి చూపించిన ఇంకో బ్యాక్గ్రౌండ్ వాచ్ వచ్చేసి వైలెట్ అండ్ పింక్ ఇచ్చేసిండు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ వాచ్ కూడా చూసేయండి. ఇంకా గణపతి ఫెస్టివల్ ఆగస్టులోనే ఉంది. చెప్పడం మర్చిపోయినా, ఏంటిదంటే మన ఛానల్ పెట్టుకొని మీరు చూపిస్తే ఇట్లా మీకు పక్కా ఆఫర్ అయితే ఇస్తాడు. గైస్, ఇది వచ్చేసి ప్రీవియస్ మోడల్, అంటే లాస్ట్ ఇయర్ గణపతి. కానీ ఏంటిదంటే ఈసారి వీళ్ళు లాస్ట్ ఇయర్ గణపతిని రీపెయింటింగ్ అయితే చేసేసారు. సో గైస్, ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 18 to 19 ఫీట్స్ ఉంటుంది. లేట్ చేయకుండా వచ్చి బుకింగ్ అయితే తీసుకోండి. లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ గణపతులు కూడా ఉన్నాయి. అవి ఇట్లా మీకు లాస్ట్ ఇయర్ గణపతి మిస్ అయితే ఇట్లా ఈ ఇయర్ అయితే చేసారు. లాస్ట్ ఇయర్ అయితే అవి చేసారు కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. లాస్ట్ ఇయర్ చాలా మంది గణపతిని అయితే మిస్ అయ్యారు. ఒకసారి ఆ గణపతి చూపిస్తాం. గైస్, ఈ గణపతి వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది ట్రై చేసారు తీసుకుందామని. కానీ శిల్పకళ అన్న వాళ్ళకైతే టైం లేకుండా సో వాళ్ళు ఏంటిదంటే ఈసారి అయితే అవైలబుల్ ఉంది. ఈ గణపతిలో కొన్ని పీసులు ఉన్నాయి. లిమిటెడ్ పీసులు పోసారు సరే. సో లేట్ చేయకుండా అవి కూడా తీసుకోండి. ఇంకా అటు సైడ్ ముంగట సైడ్లో మీకు చెప్పినా కదా రెడీ అయిన గణపతులు రెడీ టు బుకింగ్ అని చెప్పినా కదా. ఒకసారి ఆ గణపతులు అయితే చూపిస్తా. వచ్చేసేయండి.
వచ్చేసి మీది కొట్టరా. గాయ్స్ శిల్పకళలో అది ఈసారి మనకి ఏంటిదంటే పుష్ప గణపతి చేసిర్రు. ఒకసారి ఆ గణపతి కూడా మనం ఇన్స్టాలో పెట్టేసినాం. ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ కూడా ఫాలో చేసేయండి, లైక్ చేసేయండి. చాలా మంచి మంచి క్లిప్లు అయితే మీకు ఎడిటింగ్ చేసి ఇచ్చిన, మొత్తం విఎఫ్ఎక్స్ తోటి అయితే చేసిన. లేట్ చేయకుండా ఆ పేజ్ కూడా ఫాలో చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. వచ్చేసేయండి మీదకి ఎట్రా. గైస్ ఈ రోజు ఉన్న గణపతులు ఏమో అన్ని రెడీ టు బుకింగ్. కొంచెం మీదకెట్టు గిట్లా పెట్టరా. ఈ రోజు ఉన్న గణపతులు అన్నీ రెడీ టు బుకింగ్లో ఉన్నాయి. అన్నీ అయితే పెయింటింగ్ అయిపోయింది. వాళ్ళు ప్యాకింగ్ కూడా కవర్ పెయింటింగ్ కూడా కవర్ కూడా కవర్ చేసారు. ఒకసారి అయితే ఆ గణపతులు కూడా చూపిస్తా. గైస్ ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 feet దాకా ఉంటుంది, 10+ ఉంటుంది, 10 to 11. ఈ గణపతి కంప్లీట్ పెయింటింగ్ అయిపోయింది, ఓన్లీ రెడీ టు బుకింగ్ ఉన్నది. ఒకసారి ఈ డీటెయిలింగ్ ఒకసారి చూపిస్తా, మీరు చూసేయండి. గైస్ ఈ గణపతి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి త్రిశూలం ఇచ్చేసాడు, చేతిలో శేషునాగ్ ఇచ్చేసాడు. సోఫా మీద కూర్చున్న గణపతి మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. ఒకసారి గణపతి డీటెయిలింగ్ అండ్ బొట్టు చూడండి. అన్ని గణపతులకి ఒకటే బొట్టు ఇచ్చేసాడు, కొన్ని గణపతులకి అయితే కొంచెం చేంజ్ ఇచ్చేసాడు. చాలా అంటే చాలా పెద్ద ఉంది గణపతి. మళ్ళీ ఒకసారి గణపతి కళ్ళని అయితే చూసేయండి, ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాడు. సో గైస్ ఇంకో ఈ రోజు ఉన్న గణపతులన్నీ ఇవే గణపతులు. ఇంకో దాని బ్యాక్ సైడ్ ఉన్న గణపతులు కూడా ఇవే. సో ప్రజెంట్ అయితే ఇంకో ఈ రోజులో ఇవి ఉన్నాయి. ఇంకా ముంగట కూడా ఇంకొక మోడల్ ఉంది. గైస్ ఇదొక మోడల్ అయోధ్య గణపతి, సిట్టింగ్ పొజిషన్ గణపతి. గైస్ ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet దాకా ఉంటుంది. ఈ గణపతి సిట్టింగ్ పొజిషన్. మళ్ళీ అన్ని మంచిగా డీటెయిలింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఒకసారి ఈ బొట్టు చూసేయండి. మనకి బొట్టు వచ్చేసి కృష్ణుడు బొట్టు అయితే ఇచ్చేసిండు గణపతికి. ఫ్లూట్ అయిన కృష్ణుడు బొట్టు ఇచ్చేసిండు. చాలా అంటే చాలా డీటెయిల్గా ఇచ్చేసిండు, ఆ ఫ్లూట్ కానీ ఆ కృష్ణుడు కానీ. మళ్ళా ఈ సైడ్కి ఏమో ఎలిఫెంట్ ఇచ్చేసిండు, ఇక్కడనేమో రాముడు సిట్టింగ్ పొజిషన్ అయోధ్య. మళ్ళా అక్కడ గణపతి కిరీటంలోనేమో కృష్ణుడు ఇచ్చేసిండు, సైడ్కేమో హనుమంతుడు ఇచ్చేసిండు. ఇక్కడ గణపతి పంచ పైన మంచి డిజైన్ ఇచ్చేసిండు. ఇక్కడ మనకి అక్కడ వెల్కమ్ చెప్పినట్టు ఉంటారు కదా, వాళ్ళనైతే ఇక్కడ ఇచ్చేసిండు. సో గైస్ ఇంకో ఇది కూడా అదే మోడల్. గైస్ ఇవైతే రెడీ టు బుకింగ్ అయితే ఉన్నాయి గణపతులు. లేట్ చేయకండి, మళ్ళీ మిస్ కాకండి. శిల్పకళలో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. మనం రీసెంట్గా అప్డేట్ కూడా ఇచ్చేసినాం, అవి కూడా చూసేయండి. చాలా అంటే చాలా గణపతులు అయితే రెడీ అవుతున్నాయి. ఈసారి ఏంటిదంటే ఫుల్ కాంపిటీషన్ తోటి ఉన్నది. లేట్ చేయకండి, మరీ చెప్తున్నాను. లేట్ చేసి గణపతిని మిస్ చేసుకొని బాధపడకండి. ఎందుకంటే మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నా కాబట్టి మీరు వెంటనే వచ్చేసి బుకింగ్ చేసుకోండి.